వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఈరోజు మన డైరీ అప్డేట్ వచ్చేసి సంగారెడ్డి నుంచి ఫార్మర్స్ అయితే వచ్చారు. వాళ్ళైతే జాఫరాబాద్ గేదె 2 ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం వాళ్ళ నుంచి. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు? గణేష్ అన్న. గణేష్. ఎక్కడి నుంచి వచ్చారన్న? అడ్రస్ మొత్తం చెప్పండి. సంగారెడ్డి నుంచి వచ్చినామన్న. అత్నూరా మండల్, అత్నూరా విలేజ్ అన్న. ఓకే, ఏ రోజు వచ్చిరన్న? డేట్? నిన్న సాయంత్రం వచ్చినామన్న. నిన్న సాయంత్రం వచ్చారు? 6 o'clock వచ్చినాం. నిన్న సాయంత్రం. ఓకే, ఎన్ని పూటలు పాలు చెక్ చేసుకున్నా? ఈ రోజుతో 3వ పూట అవుతుంది అన్న. ఈరోజు సాయంత్రం అయితే 3వ పూట అయితే. ఏ గేదెలు తీసుకున్నావు? ఏ బ్రీడ్? జాఫరాబాద్ అన్న. జాఫరాబాద్. ఓకే, ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదెగా ఉన్నారన్న? 20+ అన్న. 20+. మీరు ఎన్ని చూసిరన్నా? మీరు ఎన్ని పాలు వింటే మీరు ఎన్ని కొలుసుకొని ఎంత చూసి మీ కళ్ళతోని? మా కళ్ళతోనే 9 లీటర్స్ చూసినామన్న. పూటకి రోజు మీద 18 లీటర్లు. ఓకే, వాళ్ళు ఎంత చెప్పారు? 20+ చెప్పారు. ఓకే, చూపించడం అయితే 18 లీటర్ చూపించారు. అంటే 1 లీటర్ అటో ఇటో 18 లీటర్ అయితే చూపించారు. అవును. ఓకే, ఎట్లా మళ్ళీ నమ్మకం అయితే కలిగిందా లేకపోతే ఎట్లా అనిపించింది? మోసం అనిపిస్తుందా? మోసం ఏం లేదు, మార్కెట్లతో పోల్చుకుంటే జర బెటర్ అనిపిస్తుంది నాకైతే. మార్కెట్లో ఇప్పుడు మీ సైడ్ ఏ మార్కెట్ ఉంటానా? ఇక్కడ సంగారెడ్డి ఉంటుంది, నర్సాపూర్ ఉంటుంది. ఓకే, ఆ మార్కెట్లో ఇప్పుడు మీరు చూసిన గేదె అక్కడ అయితే ఎంత ధర పలుకుతా అన్న? అక్కడైతే బాగానే ఉంటుంది అన్న. 3 lakhs చెప్పండి అన్న. 3 lakhs దాకా ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ కొన్న గేదెకి రేట్ చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి, లేదంటే లేదు. నేనైతే ఇబ్బంది పెట్టా. ఇక రేట్ ఏముందన్న, వచ్చి చూసుకుంటే నచ్చితే తీసుకోవచ్చు. ఓకే, మీరైతే చెప్పాలనుకుంటారు, మీకు ఇబ్బంది అయితే లేదు. ఓకే, ఎందుకంటే చాలా మంది కామెంట్లో చెప్తారు, అన్న నువ్వు రేట్ చెప్తలేవు అని చెప్పి నాకు చెప్తారు. అందుకే అని మీకు అడుగుతున్నా ఓపెన్గా నేను. ఓకే, ఇప్పుడు 9 లీటర్ పాలు అయితే చూసుకున్నా అన్న. 3 పూటలు చూసుకుని సాయంత్రం అయితే 3వ పూట చెక్ చేస్తాం. ఈ నైట్ కూడా చూసుకొని రేపు తీసుకెళ్తారా? ఈ రోజు తీసుకెళ్తారా? ఈరోజు తీసుకెళ్తాం అన్నయ్య. ఓకే, మీకు నమ్మకమే అయితే అయింది. నమ్మకం. ఓకే, మీకు మజార్ భాయ్ ఎన్ని పూటలు చూసుకోమని చెప్పారు? 3 పూటలు చూసుకోమన్నాడు. ఓకే, ఇక్కడ అకామిడేషన్ అంటే ఇక్కడ ఉండడం, రూమ్ అయినా సరే, ఒక ఫుడ్ అయినా సరే ఎలా ఉందన్న? బాగుందన్న, ఫుడ్ అయితే బాగుంది. మేము తినలేకపోతున్నాం, వాళ్ళు తినని మాకు బతిలాడుతారు అన్న. గేదెకి ఏం మేత అంటే దాన అయినా సరే, కుట్టి అయినా సరే ఏమన్నా చెప్పిరానా? మరి చెప్పిరన్న. ఏం చెప్పిరానా? కందిచ్చింది, పత్తిపిండి 5 kgs పెట్టమని చెప్పారు. ఓకే, తిండి ఏమో పచ్చి గడ్డి అయినా సరే, ఒట్టి కుట్టి అయినా సరే అలాంటివి చెప్పిరన్న. ఒట్టి గడ్డ అయినా సరే పెట్టుకోవచ్చు అన్నారు. పత్తి చెక్క అయినా సరే పెట్టుకోమన్నారు. ఓకే, మీ సైడ్ ఇప్పుడు ఏం అవైలబుల్ ఉంటాయన్నా? ఈ దానాలు అవైలబుల్ ఉంటాయా మీ సైడ్? ఉంటాయి అన్న, దానాలు అవైలబుల్. ఎండు కుట్టి కూడా ఉంటుందన్నా? ఉంటుంది అన్న. ఎట్లా కేజీ ఎట్లా దొరుకుతుంది అన్న మీ సైడ్? కేజీ ఏం తెలియదు అన్న మాకైతే. ఇదే స్టార్టింగ్. ఎట్లా అన్న, మీ వ్యవసాయదార కుటుంబమా లేకపోతే డైరీ ఫామ్ నుంచి ముందు నుంచి మెయింటైన్ చేస్తున్నారా? వ్యవసాయదార కుటుంబం. ఓకే, ఈ ఫస్ట్ టైం అన్న గేదెలు? ఇంతకుముందు ఉండేనా? ఇంతకుముందు ఉండే అన్న, ఇప్పుడు తీసుకోవడం ఫస్ట్ టైం. ఇంత పెద్ద జాఫరాబాద్ గేదె ఎందుకన్నా? ఇంత పెద్ద గేదెలు ఎందుకు తీసుకున్నా? మరి మీడియం సైజు బన్నీ అయినా సరే అలాంటివి తీసుకోవచ్చుగా మరి. స్టక్ చేయి బ్రో. చెప్పు బ్రో, ఇట్లే వస్తుంది. నువ్వు మళ్ళీ చెప్పావు. నువ్వు మళ్ళా చిన్నవి తీసుకోవచ్చు, మన పెద్దగా ఎందుకు తీసుకున్నాం? మరి మా దగ్గర కూడా ఉన్నాయి చిన్నవి, కాకపోతే హెవీ సైజ్ పోదామని వచ్చేసినాం ఇక్కడ. ఆ చిన్నవి ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు చిన్న ఎందుకు పాలు తక్కువ ఇస్తున్నాయా? పాలేం తక్కువే కానీ ఇక చిలక బర్రెలు, ఇక అవి చిలక బర్రెలు వద్దా అని చెప్పి పెద్ద బర్రెల కాడికి వచ్చినాము. చిన్న బర్రెలు అయితే ఎన్ని పాలు ఇస్తున్నాయి అన్న? ఎన్ని లీటర్లు ఇస్తారు రోజు మీద? అంటే అవి పూటకు ఒక రోజుకి వచ్చి 6 లీటర్లు 7 లీటర్లు ఇస్తాయి అన్న. ఇవి అయితే 9 లీటర్లు 20 లీటర్లు అయితే కెపాసిటీ అయితే చెప్పారు. అవును. గ్యారంటీ పరంగా ఎన్ని లీటర్లు చెప్పారన్నా? గ్యారంటీ అయితే ఇక 20+ చెప్తారు అన్న వాళ్ళు. 20 లీటర్లు అనుకోండి. మనం తిండి పెట్టిందని ఉంటుంది. ఓకే, ఇక్కడ అమ్మే ఉద్దేశం ఉంది కాబట్టి ఎక్కువ తిండి పెడతారు. అలాంటివి ఏమన్నా జరిగినాయా మరి? మీరు లేదన్న, ఇంకా తక్కువనే ఉంది క్వాంటిటీ. ఓకే, తక్కువనే వేస్తారు. మీరు ఇక్కడ 3 పూటలు అంటే 2 రోజులు అన్న? నిన్న వచ్చామన్న. నిన్న ఈ రోజు 2 రోజులు కదా? 2 రోజులు 48 గంటలు. అంటే వీటికి ఫుడ్ ఎంత వేస్తారు, ఏంది ఎంత మొత్తం చూసుకురా అన్న? చూసుకున్నాం అన్న. ఏమేమి అట్లా ఒకసారి ఏమేమి జరిగింది నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏమైనా చెప్తారా అన్న? చెప్పు బ్రో, నిన్న ఎన్ని గంటలకు వచ్చినావు, ఎన్ని పూటలు చూసుకున్నావు, అన్నీ చెప్పినావు. వాళ్ళు తిండి ఏం వేసారు, ఎన్ని కిలోలు కుట్టేసి, ఎన్ని గంపలు వేసారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చూడు బ్రో, అక్కడ చూడకు. నువ్వు బర్లా అంటే చూసినావు, నాకు తెలుసు. నువ్వు చూసినావు, నాకు తెలుసు. రోజు 7 kgs కుట్టి వేస్తారు బ్రో. రోజు మీద 7 కిలోలు వేస్తారు ఒక పూటకు వచ్చి. ఓకే, దాని ఎన్ని కేజీలు ఏమన్నా రోజు మీద? 5 kgs వేయమంటారు దానా, పెద్ద బర్రెలు అయితే. ఓకే, చిన్న బర్రెలు అయితే 4 kgs వేయమంటారు. ఇంత కుట్టి అయినా సరే, ఇంత దానా మరి ఏమంటారు బ్రో? మరి నీకేమో మిగతా లెక్కలు వేసుకున్నావు మళ్ళీ అట్లా? ఇక మిగతా అంటే మెలుగంది ఎవరు చేయరు కదా. మిలియన్ ఎవరు? ఇది వాస్తవం, ఇది గట్టిగా చెప్తున్నావు. మళ్ళీ అన్ని చెప్పమంటే చెప్తలేదు. మిలియన్ అంటే
ఒక బర్రెకి సగటున ఇన్ని కేజీస్ ఇన్ని దానా ఇంత కుట్టి వేస్తే దాంతోపాటు మొత్తం ఎండు కుట్టి కూడా వేయాలి. వరిగడ్డి ఏమన్నాడా వద్దన్నాడా? వరిగడ్డి వేయకమని చెప్పాడు. వరిగడ్డి వేయమని. ఓకే, మీకు అన్ని సలహాలు అన్ని సూచనలు చెప్పిరా అన్న? చెప్పిరా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఒకసారి మీ బర్రెలను కూడా ఇప్పి తీసుకుందాం, బయటికి వీడియో తీసుకుందాం. సరే, చూస్తున్నారు కదా అన్న తీసుకున్న 2 జాఫరాబాద్ గేదె. అన్న ఈ గేదె ఎన్ని లీటర్ పాలు ఇచ్చిందన్న? 9 ఇచ్చిందన్న. 9 లీటర్. అవునా? అన్ని రెండింటికి దూడలు ఉన్నాయా అన్న? ఉన్నాయన్న. ఓకే, ప్రైస్ ఏమైనా చెప్తారా అన్న? మీ ఇష్టం ఉంటే చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి అన్న. ఇక్కడికి వచ్చి మాట్లాడు అంతే ఇక. అంతే. ఓకే, గేదెలు అయితే చూద్దాం అన్న. జర ఆగేసి జర గుమాయి గేదెలు చూద్దాం. ఇది జాఫరాబాద్ గేదె, అన్ని హెవీ మిల్కర్స్. घुमा लीजिए. అది కూడా రెండు लेके आइए, वो भैंस भी लेके आइए. ఈ రెండో గేదె ఇది అన్న తీసుకున్నది. పాలు